అయితే సండే కదా నేనైతే మా అమ్మాళ్ళ ఇంటికి వచ్చాను. మా అమ్మ అయితే నా కోసం చేపల పులుసు పెట్టింది. మీరు కూడా చూసేయండి. ఉల్లిపాయ, టమాటా ఫ్రై చేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిపాయ, టమాటాని తీసుకొచ్చి దీంట్లో మిక్సీ పట్టిన మిశ్రమాన్ని తీసుకొచ్చి దీంట్లో వేయాలి. అవి ఫ్రై చేసిన తర్వాత మిర్చి అండ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఆయిల్ పైకి తేలేదాకా. ఆ తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసి వాటిని కూడా కొంచెం ఫ్రై చేసుకొని ఇప్పుడు చింతపండు పులుసు మీకైతే ఎంత పులుపు కావాలో దానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. పులుపేసిన తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఫిష్ ముక్కలు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి దాంట్లో పడేసేయండి. మంచిగా ఉడుకుతున్నప్పుడు కొంచెం చిన్నది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. ఆ తర్వాత లాస్ట్లో ఫిష్ మసాలా కూడా వేసి బాగా ఉడికినిచ్చిన తర్వాత కొత్తిమీర పైన చల్లండి. మన ఫిష్ కర్రీ అయితే అయిపోయింది. చూసారు కదా, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇట్లా ఒకసారి ట్రై చేసేయండి.